వెల్కమ్ టు యోయో టీవీ. 2024 అసెంబ్లీ ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధమవుతోంది. వైసీపీ, టీడీపీ, జనసేనలు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ఇక టీడీపీకి ఈ మధ్యనే వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేయడం ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఈసారి తెలుగుదేశం పార్టీకి సలహాలు ఇవ్వబోతున్నారు. కొన్ని రోజుల క్రితం పీకేను వెంటబెట్టుకొని ఉండవల్లికి వచ్చారు లోకేష్. తర్వాత బాబు, పీకే మధ్య మీటింగ్ జరిగింది. 2024 అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు టీడీపీకి సలహాలు ఇచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ ఒప్పుకున్నారు. అందులో భాగంగా 25 పార్లమెంటు స్థానాల్లో 25 బహిరంగ సభలు నిర్వహించాలని టీడీపీ ప్లాన్ చేసింది. ఆ సభకు 1,00,000 మంది జన సమీకరణ చేయాలని చంద్రబాబుకి పీకే సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది. జనవరి 4 నుంచి టీడీపీ చేపట్టనున్న జేహో బీసీ కార్యక్రమం కూడా పీకే చెప్పిందే అంటున్నారు. జనవరి 5 నుంచి రాయలసీమలో మొదటి బహిరంగ సభను టీడీపీ నిర్వహిస్తోంది. రోజుకి 1 లేదా 2 సభలు జరిగే అవకాశం ఉంది. బలహీన వర్గాలకు సంబంధించిన ప్రచార రథాలను రెడీ చేయాలని పీకే సూచించినట్లు సమాచారం. ఒక్కో పార్లమెంటు స్థానానికి 2 ప్రచార రథాలుంటాయి. జనవరి నెలాఖరు కల్లా బహిరంగ సభల కాన్సెప్ట్ పూర్తవుతోంది. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి తిరుపతిలో మేనిఫెస్టోని రిలీజ్ చేసే అవకాశం ఉంది. బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ పేరుతో సూపర్ 6 హామీలను టీడీపీ ప్రకటించింది. నిరుద్యోగులకు 3,000 భృతి, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం లాంటి హామీలను ప్రకటించబోతున్నామన్నారు. టీడీపీ అభ్యర్థుల జాబితా సంక్రాంతి కల్లా రిలీజ్ చేస్తారని మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే పీకే స్ట్రాటజీ ప్రకారం ఇంకా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అభ్యర్థుల విషయంలో పీకే సోషల్ ఇంజనీరింగ్ ను లెక్కలోకి తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆయన సలహా ఇచ్చిన ప్రకారమే టీడీపీలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్న టాక్ పార్టీలో నడుస్తోంది. వైసీపీ అభ్యర్థుల జాబితా ఎలాగూ జనవరి మొదటి వారంలోగా పూర్తవుతుందని భావిస్తున్నారు. వైసీపీ జాబితా రిలీజ్ అవ్వగానే ప్రతి నియోజకవర్గం సమీక్ష చేసి జగన్ పార్టీ అభ్యర్థికి ధీటుగా టీడీపీ, జనసేన అలయన్స్లలో క్యాండిడేట్స్ ఎంపిక ఉంటుంది.